నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ అంతా. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కానీ ఇదే టాక్ నడుస్తుంది. పుష్పకి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అసలు దీని వెనుక కారణం ఏంటి, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది, ఇలాంటి డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ హ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. పుష్ప 2కి చాలామంది అంటే ఇండియా వైడ్గా వెయిట్ చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలకి మన ఫిలిం సెలబ్రిటీస్ తీసుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మన సెలబ్స్ ఏదో ఒక చోట సినిమా అయితే చూస్తారు. ప్రతి స్టార్ హీరో, మన దగ్గర ఉన్న స్టార్ హీరో, ఆ హీరో ఎలా చేసాడో, లేకపోతే డైరెక్టర్ ఎలా చేసాడో, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాం అని రకరకాల పర్స్పెక్షన్స్లో ఫస్ట్ డే సినిమాని అయితే ఏదో ఒక మూల చూడటం జరుగుతుంది. చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక ట్వీట్ పెడతారు, బ్రదర్ మీ సినిమా బాగుందనో, లేకపోతే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనో. అంటే నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే ఆ జాతర సీన్ చూసిన తర్వాత ఏ స్టార్ హీరో అయినా, ఏ యాక్టర్ అయినా సరే ఖచ్చితంగా ట్వీట్ అయితే పెట్టాలి. అల్లు అర్జున్ అభినందించాల్సి తీరాల్సిన విషయం. అలాంటిది పుష్ప 2 మీద ఇప్పటి వరకు ఏ స్టార్స్ నుంచి స్పందన రాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఏమవుతుందండి, అద్భుతమైన నటుడు అల్లు అర్జున్, అందులో అనుమానం లేదు. అతన్ని ఎలివేట్ చేయడానికి తన శాయశక్తిగా కృషి చేసిన దర్శకుడిగా సుకుమార్ గారు మిగిలిపోతారు. ఖచ్చితంగా 100% అతని నుంచి నటన రాబట్టుకోవడంలో సుకుమార్ గారు సక్సెస్ అయ్యారు. అలాంటి సన్నివేశాలు 4-5 సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు కాంతారాలో ఒక సన్నివేశం క్లైమాక్స్ మీదే కాంతార ఆడింది. అలాంటిది కాంతారాలో ఆ సన్నివేశానికి రెట్టింపు సన్నివేశం ఈ సినిమా క్లైమాక్స్ ఉంది. మరి దీనికి ఎంత అప్లాస్ రావాలి ఆ క్లైమాక్స్ సన్నివేశానికి? దానికి ఎంతమంది ట్వీట్ చేయాలి? సాధారణ ట్వీట్ చేయాలి. మీరు అన్నట్టుగా చేయకపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. ఆ కారణం జనం ఊహించుకుంటున్నారు, రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇదే కారణం, ఒక వర్గం దీన్ని బాయ్కాట్ పుష్ప అంటూ ఒక స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియాలో. అంటే ఇక ముసుగులో గుద్దులాడు ఎందుకు, మెగా ఫ్యాన్స్ కావాలని పుష్పాన్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు. దీంట్లో నిజం ఎంత ఉందంట? ఆ మాటలో చాలా వరకు నిజం ఉందండి. అంటే నేను మెగా హీరోలు అల్లు అర్జున్కి వ్యతిరేకమని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాగబాబు గారు మొన్న మాట్లాడారు, వాళ్ళ హీరోలు వ్యతిరేకమే కాదనుకుంటున్నాను నేను అనుకోవటం. కానీ అభిమానుల్లో మాత్రం కొంత ఉంది. ఎందుకంటే నాకు ఫోన్ చేసిన నా సన్నిహితులే చెప్పారు, మేము చూడము ఈ సినిమా అంటూ కొంతమంది నాకు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అభిమానుల్లో మరి ఎందుకు అల్లు అర్జున్ పట్ల మెగా అభిమానులు ఎందుకు ఉందో తెలియదు. కానీ మొత్తానికి అభిమానులు కొంతమంది బాయ్కాట్ చేస్తున్నమాట వాస్తవం. అది బయట మనకు రకరకాల వీడియో బైట్స్ల రూపంలో కనిపిస్తున్నాయి, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ రూపంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మాట తీరు వల్ల కూడా మన శత్రువులు పెరుగుతారు. మన మాట తీరుని కొద్దిగా మనకు పెరుగుతున్నప్పుడు మనం తగ్గించుకొని మార్చుకోవాలి. నేను తగ్గను అనుకుంటే కష్టం అంట. అల్లు అర్జున్ మాట తీరు వల్ల కొంత ఇట్లాంటి వాతావరణం నెలకొందేమో అభిమానులు అని నేను అనుకుంటున్నాను. అట్లా అపార్థం చేసుకుని ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఆయన మాట తీరుని ఈ విధంగా ఊహించుకోవడం. ఇప్పుడు మీరు అడిగారు ఈ సినిమాకి ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుందని, అప్పుడు నేను చెప్పను బ్రదర్ నానుకోండి, అది ఒకలాగా వెళ్తుంది. అవును, అసలు విషయమే మొదలైంది బ్రదర్ దగ్గర మొదలైంది. మీరు చెప్పారు మాట మార్చుకుంటే బాగుంటుంది అని. కాకపోతే ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి అంటే దాసరి గారి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఆయనే, ప్రతి విషయం పైన రెస్పాండ్ అవుతారు. అలాంటి చిరంజీవి గారి నుంచి కూడా ఒక ట్వీట్ రాలేదు. బహుశా ఆయన ట్వీట్ చేస్తే స్టార్స్ నుంచి వరుస పెట్టి ట్వీట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ట్వీట్ ఇక్కడ ముఖ్యమని కాదు, ఒక ప్రశంస, ఒక నటుడిని ఎంకరేజ్ చేయడానికి అది ఒక బూస్ట్ లాంటిది కదా. సో అంటే చిరంజీవి గారు చేయలేదు కాబట్టి వాళ్ళ మనిషి చేయకపోతే మనం యాంటీ అవుతాను ఉద్దేశంతో ఆగిపోయారని పర్స్పెక్షన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు సినిమా టీము చిరంజీవి గారిని కలిశారు, ఇప్పుడు నిర్మాతలు కలిశారు, డైరెక్టర్ కలిశారు. మరి కలిసినప్పుడు మరి చిరంజీవి గారు మాట్లాడి ఆ కలిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే అల్లు అర్జున్ ఎందుకు అడగలేదు, వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ వెళ్తే అందరూ కలిసి వెళ్ళాలి, లేదా ఇంకొక టైం వాయిదా వేసుకోవాలి. ఇలాంటి రాంగ్ మెసేజ్లు కూడా వీళ్ళ నుంచి కొన్ని వెళ్తున్నాయండి. అది వల్ల దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. చిరంజీవి గారు ఎంత లేదన్నా వయసులో పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద అనుకుంటున్నారు అందరూ. వయసులో పెద్ద, తన ఫ్యామిలీలో కూడా వాళ్ళ నాన్నగారి తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తి. అల్లు అర్జున్ మాటల్లో కూడా ఆ గౌరవం అనేది మనం చాలాసార్లు చూసాం. అలాంటప్పుడు వీళ్ళందరూ కలిసి కాకుండా అంటే ఇక్కడ వెళ్ళకపోవడానికి కూడా కారణం ఉండొచ్చు నేను అనుకోవటం. ఎందుకంటే ఓ పక్కన థియేటర్కి వెళ్ళి జనాలు తొక్కేసలాటలో మరి ఒక మహిళ
చనిపోవడం అనేది జరిగింది. ఆ కొడుకేమో గాయపడి ఆసుపత్రి పాలైపోయిన పరిస్థితి వచ్చింది. ఇంత విషాదకర పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చు నేను అనుకోవడం. ఈ సరే అల్లు అర్జున్ వెళ్ళలేదు, వాళ్ళ మధ్యన ఏవో పర్స్పెక్షన్స్ ఉన్నాయి, ట్వీట్స్ అని పక్కన పెడితే నెక్స్ట్ సినిమాలోకి వచ్చేసరికి ఒక డైలాగ్ అండి. మరి సినిమాలో యాజ్ ఇట్ ఈస్ ఉందా లేదా అనే విషయం చూసిన ఆడియన్స్ చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒకటైతే చాలా స్ట్రాంగ్గా మెసేజ్ చేస్తున్నారు. ఎట్లా, ఎవడికి ఎవడరా బాసు, నీకు నేనే బాసు, నీ తమ్ముడికి నేనే బాసు, నీ కొడుక్కి నేనే బాసు. ఇందులో నిజం ఎంత అంటారు అసలు? ఆ డైలాగ్ అలా లేదు, ఇది వక్రీకరణ అంటారు దీన్ని. ఇప్పుడు ఏదైనా ఒక రకంగా ఉన్నప్పుడు రామ అన్న రామ్మ అనే మనకి ఒకసారి వినిపిస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? కాబట్టి ఈ సినిమాలో ఎవరైనా లేదు నేనేరా బాస్ అనే డైలాగ్ని రైటర్ వేరే రకంగా రాస్తే దాని వక్రీకరణ ఇంకొక రకంగా వచ్చింది. అలాంటి సందర్భాల్లో ఈ సినిమాకి సంబంధించిన బయట ప్రచారం అవుతున్నట్టు చాలా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు పాయింట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాస్ అనగానే యూజువల్లీ మన అందరికీ గుర్తొచ్చేది మెగా బాస్, మెగాస్టార్. సో అక్కడ బాస్ అని కాకుండా వేరేగా రాసుకోవచ్చు కదా, కావాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టే అట్లా రాయించుకున్నారు అనే మాట అంటారు. దీంట్లో నిజం ఎంత అంటారు? రాయించుకున్నారు ఎందుకు అనుకోవాలి, అక్కడ అవసరం కాబట్టి రాశారు అనుకోవచ్చుగా. సినిమా పరంగా రైటర్ శ్రీకాంత్ మిశ్రా గారు ఉన్నారు, అద్భుతంగా డైలాగులు ఉన్నాయి సినిమాలో. డైలాగులు పెద్ద ఎసెట్. అవును, సినిమా కథాపరంగా దాని స్క్రీన్ ప్లే పరంగా సుకుమార్ గారికి ఎంత క్రెడిట్ వెళ్తుందో డైలాగుల పరంగా శ్రీకాంత్ మిశ్రా గారికి కూడా అంత క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే సన్నివేశాలు, చాలా సన్నివేశాలు డైలాగులు. ఎందుకంటే మీరు గంగమ్మ జాతర గురించి చెప్పారు, అక్కడ ఆవేశంగా మరి రెచ్చిపోయిన రష్మిక పాత్ర మరి తన బర్త్డేకి వచ్చేసరికి ఆ వెర్షన్ మార్చి అది ఎంత హైలైట్ అయింది సన్నివేశం, అద్భుతంగా అనిపిస్తుంది థియేటర్. ఇట్లా ఒక రైటర్ అది. ఇప్పుడు ఇట్లా డైలాగ్ రైటర్ టాలెంట్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు అట్లాగే కేజీఎఫ్ సినిమా చేసుకుందాం. యశ్ దగ్గర ఆ హీరోయిన్ తల్లిగా గర్భంతో ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ రాశాడు, మళ్ళీ అమ్మ వస్తుందని చెప్పి. అమ్మ తల్లిని ప్రేమించేవాడు కదా హీరో యశ్, అమ్మ వస్తుందని చెప్తుంది డైలాగు. అది ఎంత క్లిక్ అయింది. అలాగే ఇక్కడ రష్మిక పాత్ర ద్వారా ఒక చిన్న డైలాగు జనం చప్పట్లు కొట్టారు, అంతే కదా. అండ్ అదే సీన్లో కూడా నువ్వే పుష్పరాజు, నువ్వు అందరికీ ఇస్తూ ఉంటావు, నీకేం కోరుకున్నావు అని అడిగే సీన్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. డైలాగ్లో బాగా రాశారు. అండ్ సార్ మరి సరే మిగతా స్టార్లు చేయలేదు, ఎంతో రాజమౌళికి ఆల్రెడీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చాడు. మరి రాజమౌళి కూడా సినిమా చూసి ట్వీట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకోవాలి? అంటే ఆయన యూజువల్గా ప్రతి సినిమా పైన రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంటే ఎందుకని ట్వీట్ చేయలేదు? రాజమౌళి గారి ఆలోచనలో పడ్డారు. మొన్న మాట్లాడారు, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజమౌళి గారు మాట్లాడారు. రాజమౌళి గారికి ఇట్లాంటి ఈగో నోటి అనుకోవట్లా. అయితే ఈ డైరెక్టర్లు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారు గొప్ప, సుకుమార్ గొప్ప, నేను దాని జోలికి వివాదాల జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఇలాంటి డైరెక్టర్లు చూసినప్పుడు సాఫ్ట్ డైరెక్టర్లు హార్డ్ హీరోస్ అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చూస్తే ఈ డైరెక్టర్లో ఇప్పుడు సుకుమార్ గారు గడ్డాలు ఎన్నిటి అయిపోయి ఒక సాఫ్ట్ డైరెక్టర్, మనిషి చూస్తే సాఫ్ట్. ఆయనలో ఇంత హార్డ్ ఉందా? ఆయన సినిమాలు చూసినా, ఆయన పాత్రలు చూసినా సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఎంత తేడా ఉన్నదో సాఫ్ట్ డైరెక్టర్కి హార్డ్ హీరోలకి అంత తేడానే కనిపిస్తూ ఉంది. రాజమౌళి గారు చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటారు, మరి ఆయన సినిమాల్లో కంటెంట్ ఎలా అంత ఇదిగా ఉంటుంది అది అనిపిస్తూ ఉంటుంది. ఇంత వీళ్ళు చూసినప్పుడు కూడా అరే ఇంత ఇదిగా ఉన్నారు. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అనుకుంటా ఉన్నాం, రాముడు మంచి బాలుడు లాంటి వాళ్ళు రావణాసురుడు కూడా ఉంటాడని మనం ఊహించగలమా? పాత్రల పరంగా అలాంటి పాత్రలు పుట్టుకొస్తున్నాయి స్టైల్ కానీ అది. సార్ అయితే సరే ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ మాట్లాడుకుంటే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి రాజమౌళి దర్శకధీరుడు ఈజ్ ఎ బెంచ్ మార్క్. ఎవరైనా సరే ఆయన బీట్ చేయాలనే ఒక ఆస్పెక్ట్లో ఉండాలి. ఇప్పుడు పుష్పతో సుకుమార్ అది రీచ్ అయిపోయాడు అనుకోవచ్చా? 100% రీచ్ అయ్యాడండి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు పుష్ప పాత్రకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా కూడా అట్లా ఆ పాత్రకు వచ్చినప్పుడు ఒక పాత్ర 2 సార్లు ఇవ్వరు కాబట్టి రష్మికకి మాత్రం నేషనల్ అవార్డుకి అర్హురాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నటనకి మాత్రం ఖచ్చితంగా అవార్డులో కేటగిరీలోకి వెళ్ళే పాత్రే. ఫైనల్గా మనం మాట్లాడుకుంటే పుష్ప 2కి డ్రాబ్యాక్స్ అని అనుకుంటే మీరు ఏం చెప్తారా? డ్రాబ్యాక్స్ అంటే డ్రాబ్యాక్స్ ఏమనుకుంటున్నానంటే రేట్లు పెంచి రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను ఒకటి. అలాగే అది సెంటిమెంట్ అనాలో ఏమనుకోవాలో తెలియదు కానీ ప్రీమియర్ షోలు వేసిన సందర్భంగా తొక్కిసలాట జరగడం, మహిళ చనిపోవడం అనేది ఆ హిట్ అయిన ఉత్సాహాన్ని కూడా కొద్దిగా హరించి వేసింది. బయటకు చెప్పుకోలేని విధంగా అది జరిగింది. అలాగే అంత రేట్లు పెంచి బాగా ఉత్సాహంతో ఉన్నవాడు అందరూ ముందు చూసేస్తారు. ఆ తర్వాత రేట్లు చూసి భయపడిపోయి 2వ రోజు 3వ రోజునే థియేటర్ ఖాళీ కనిపిస్తాయి. అది ఇంపాక్ట్ వెళ్తుంది. ఇదేంటి సినిమా బాగాలేదా, జనం ఖాళీగా చూసారా అని ఇప్పుడు నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళందరూ దీన్ని చూపిస్తారు. స్క్రీన్ షాట్లు తీసి బుక్ మై షో నుంచి స్క్రీన్ షాట్లు తీసి పెట్టేస్తూ ఉంటారు, అలా పెడతారు. అది తప్పు జరుగుతూ ఉంటుంది. ఇలా ఆ డ్రాబ్యాక్స్ ఎలాంటివి ఉన్నాయి. కానీ సినిమా పరంగా ఏంటంటే నిడివి కూడా కొంత ఏంటంటే 3 గంటల 20 నిమిషాలు అంటే మనం 3వ సినిమా అనుకున్నాం.
ఎందుకంటే దానవేశ్వర కన్నా లాభేశ్వర తర్వాత 3వ సినిమా దీనికి ఉంది కాబట్టి ఆ రికార్డ్ అలానే ఉండనిద్దాం, తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులకి కొన్ని నిడివి ఎక్కువ ఉందనుకోండి, మీరు రేట్ ఎక్కువ పెట్టారు కాబట్టి ఎంజాయ్ చేయండి, అలా అనుకోవచ్చుగా మనం. అది అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్లు హైక్ చేసి ఉన్నాయి, కొన్ని రిపీటెడ్ ఆడియన్స్ రావడానికి కొంత ఇబ్బందిగా, ఎందుకంటే సామాన్య ప్రేక్షకుడు 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే అవకాశం చాలా తక్కువ. కానీ మండే తర్వాత రేట్లు తగ్గించే అవకాశం ఉన్నాయా? ఒకవేళ రేట్లు తగ్గించాక మళ్ళీ పుష్ప 2 పుంజుకునే ఛాన్స్ ఉందా? లేట్ ఒకసారి పుంజుకుంటుంది. ఇలాంటి సినిమాలు ఏంటంటే ఇప్పుడు తమిళ రాకర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. సినిమాని ఎలా లీక్ చేయాలి, 400 పెట్టి చేసిన సినిమాని ఆ నిర్మాతకి ఎంత నష్టం కలిగిస్తారా అనేది పైరసీ వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కావాలనే ఒక హీరో మీద కోపంతో కూడా లీక్ చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఏమైందంటే నిన్న పుష్ప 2 విషయంలో కూడా చాలా దాంట్లోకి వచ్చి నెట్లోకి వచ్చి పెట్టేశారు, సినిమాని పెట్టేసేసారు. కొంతమంది డౌన్లోడ్ కట్టకటక డౌన్లోడ్ అయిపోయింది. అది కక్కుర్తి అంట. నేను ఈ పైరసీ ఎవరైతే చేసి ఇట్లా సినిమా చూసేవాళ్ళు, మొబైల్లో చూసుకునేవాళ్ళు కక్కుర్తి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు 200 రూపాయలు పెద్ద అమౌంట్ ఏం కాదు, రేపు సోమవారం నుంచి అందుబాటులో ఉంటుంది. పెద్ద స్క్రీన్ మీద పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్తో ఎంజాయ్ చేయొచ్చు కదా. కక్కుర్తి పడిపోయి మొబైల్లో చూసుకోవడం ఏంటండి బాబు సినిమాలో, అది దారుణం కదా అది. అవును, ఏళ్ళ తరబడి కష్టపడి ఫ్రీగా వచ్చి ఫైనల్ తాగే టైప్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి పుష్ప 2 పైన స్పెషల్ డిస్కషన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా ప్లస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా ప్లస్.